సీనియర్ హీరోల సినిమాలు హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వస్తాయి? మొన్న మధ్యన ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కలెక్షన్ పోస్టర్లు వేయడం చూసాం. గోదావరి గట్టు మీద రామసలకావే. చాలా మంది సీనియర్ హీరోలు భారీ భారీ ప్రకటనలు చేసి చెవుల్లోంచి చిల్లులు వచ్చేలాగా మ్యూజిక్ అని చెప్పి జనం మీద రుద్దుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు హిట్ అని చెప్తారు కానీ కలెక్షన్స్ చెప్పరు. ఎందుకంటే కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉంటాయి, సౌండ్ ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ అనమాట. మరి ఇలాంటి టైంలో చిరంజీవి సినిమా వరప్రసాద్ గారు 350 కోట్లు వసూలు చేసింది అని చెప్పడం దేనికి సంకేతం? మన శంకర వరప్రసాద్ గారు నెట్ కలెక్షన్సే 200 కోట్లకు పైగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఖర్చులు కటింగ్లు పోగా వచ్చిన డబ్బులు. మరి ఇంతటి స్టామినా చూస్తే ఏమర్థం అవుతుంది? మోర్ దాన్ సినిమా, ఇందులో చాలా టెక్నికాలిటీస్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్యన నేను సంక్రాంతి సినిమా రిలీజుల గురించి 1-2 వీడియోల్లో మాట్లాడా. తెలుగు సినిమా ఎంత కలెక్ట్ చేసినా కానీ ఆ సొమ్మంతా కొందరి జేబుల్లోకే, అది కూడా సెలెక్టెడ్గా పిడికెడు మంది గుప్పిట్లోకి పోతుంది. ఇంకోటి ఏదో మాట్లాడా కదా. అలాంటి ఈక్వేషన్స్ అంతా ప్రాక్టికల్ రియాలిటీ. అది సరే, ఒక సీనియర్ హీరో సినిమా, దట్టు ఒక్క లాంగ్వేజ్లోనే, తెలుగులో మాత్రమే వచ్చిన సినిమా 350 కోట్లు వసూలు చేయడం దేనికి సంకేతం? కాంబినేషనల్ ఇంపాక్టా, లేదంటే స్టార్డము చరిష్మాకున్న పవరా? మొదటిది ఎలాగో కొంత ఉంటుంది, 70% మాత్రం స్టార్డము చరిష్మా అనే చెప్పాలి. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎలాగో తెలుసా, 10 ఏళ్ళు రాజకీయాలు అని చెప్పి సినిమాలకు దూరంగా ఉండి 12-13 ఏళ్ల కిందట మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి కమర్షియల్గా అంతగా ప్రభావం చూపిన దాఖలాలు తక్కువే, ఒప్పుకోవాలి. చాలా వరకు రీమేకులు చేయడము, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది, లేదంటే గనక బజ్ వచ్చిన సినిమాలను కూడా సోషల్ ఈక్వేషన్ తోనో మరో కారణంతోనో ప్రచారం చేసి తొక్కి పట్టడం, తిప్పికొట్టడం చూసాం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, వాల్తేరు వీరయ్య అనే సినిమా చూసినప్పుడు ఎంటర్టైనింగ్ గానే అనిపిస్తుంది. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే మంచి టైం పాస్ అనిపిస్తుంది. కాకపోతే ఆ సినిమాకి రావాల్సినంత కలెక్షన్స్ రాలేదేమో అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. ఎందుకంటే అది టాక్టికల్ గా సోషల్ ఈక్వేషన్స్ పనిచేయడం వల్ల కనిపించిన ఇంపాక్ట్. రికార్డ్స్ నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈసారి మాత్రం ఇలాంటి సోషియో ఫైనాన్షియల్ రీజన్స్ అన్నిటినీ దాటి అంతగా హిట్ రన్ లేకపోయినా కానీ చిరంజీవి సినిమా ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపించింది అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి కాంబినేషనల్ ఇంపాక్ట్, ఇది డైరెక్టర్కి ఉన్న క్రేజ్, సంక్రాంతి టైం కావడము, లాంగ్ రన్ రావడము, పాజిటివ్ బజ్ అనేదైతే. రెండోది అక్రాస్ ద జనరేషన్స్ రీకనెక్ట్ అయ్యేలాగా ఉన్న చిరంజీవి పర్ఫార్మెన్స్. మనకి మిగతా విషయాల్లో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కానీ 70 ఏళ్ళున్న హీరో బాడీలో అలాంటి ఈజ్తో పైగా డ్యాన్స్ చేస్తూ పర్ఫామ్ చేయడం అనేది నిజంగా రికార్డే కదా. వండర్ఫుల్ అనిపించే ఇన్స్పిరేషనల్ పాయింట్ కూడా. 70 వచ్చిన తర్వాత కూడా ఇలా ఉండొచ్చా, వాట్ ఇట్ టేక్స్ అనేది ఆలోచించాల్సిన పాయింట్. 70 వచ్చిన తర్వాత నటిస్తున్న వాళ్ళు మనకి ఉన్నారు, మమ్ముట్టి, రజనీకాంత్ లాంటి వాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకో 2-3 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే బాడీ లాంగ్వేజ్ స్లో అవ్వడాన్ని వాళ్ళలో చూస్తాం. వేరే చిరంజీవి ఆ లిమిటేషన్ కూడా ఓవర్కమ్ చేసి పర్ఫామ్ చేయడం చూసాం కదా. ఆయన ఏమి పొట్ట బిగించి కట్టాల్సిన పరిస్థితిలో కానీ, ముడతలను కవర్ చేసుకోవడానికి కెమెరా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితిలో కానీ లేడు. ఫిట్నెస్ లేకపోయినా కానీ భారీ భారీ డైలాగులు కొట్టించి వెగట పుట్టించాలి ఈ సినిమాలో. ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. పైగా 30 ఏళ్ళలో ఏమో తక్కువ వయసు ఉన్న వాళ్ళు తల్లి క్యారెక్టర్లో చేయటం లాంటివి కూడా లేవు పెద్దగా. కొంత ఏజ్ గ్యాప్ ఉంటే ఉండుండొచ్చు కానీ కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉన్నారు అని అనిపిస్తుంది చదువు. ఇది రెండో రీజన్ అయితే, మూడోది ముఖ్యమైనది బాక్స్ ఆఫీస్ స్టామినా. చిరంజీవి సినిమా ఎప్పుడు హిట్ అయినా బాక్సులు బద్దలవటం అంటారే, అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని గత 30-35 ఏళ్ల రికార్డ్స్ చెప్తాయి. అందుకోసమే అప్పట్లో బిగ్గర్ దెన్ బచ్చన్ అని రాశారు కదా. హిందీ సినిమా అంటే దేశంలో సగానికి పైగా జనాభా చూస్తారు. అలాంటి స్టార్ను మించి ప్రభావం చూపించడం అంటే ఒక రీజనల్ స్టార్ మాసెస్లో ఫాలోయింగ్ ఉండటం. అందుకోసమే సినిమా హిట్ అయింది అంటే బాక్స్ బద్దలైనట్టు అనే ముద్ర పడేది కదా. యాక్షన్ సినిమాలు అంతకుముందు చాలా వచ్చి ఉండొచ్చు కానీ ఇంద్రా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. అంటే ఎప్పుడైనా సరే ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ ఇది, గుద్దేస్తున్నాం అని తెలిస్తే చిరంజీవి సినిమా రికార్డు బద్దలు కొడుతుంది అని దాదాపు దశాబ్దాల తర్వాత ప్రూవ్ చేసింది ఈ సినిమా. అందుకోసమే ధైర్యంగా ఓవర్సీస్ కలెక్షన్స్ని ఇన్ని మిలియన్లు అని క్లెయిమ్ చేస్తున్నారు. 350 కోట్లు వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు. సీనియర్ హీరోస్లో మిగతా వాళ్ళు ఎవ్వరికీ లేని ఫెసిలిటీ అనుకోండి, స్టామినా అనుకోండి, స్పెషాలిటీ అనుకోండి, ఇది చిరంజీవికే ఉంది
అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది కదా. ఖచ్చితంగా న్యూట్రల్గా మాట్లాడుకుంటే, నిజాలను నిజంగా చెప్పుకుంటే ఇదే వాస్తవం. మనం సోషల్ ఈక్వేషన్స్ తీసుకుని ప్రతి దాంట్లోనూ అదే యాంగిల్ పెట్టుకుని రాజకీయంగా మనకి డిపెండెన్స్ ఉన్నా కానీ సినిమాల విషయం వచ్చేసరికి ఫేక్ అకౌంట్లతో ఫ్యాన్ వార్లు చేసుకునే వాళ్ళకి ఇవి రుచించకపోవచ్చు, కానీ న్యూట్రల్గా చూసే సినిమా అభిమానులకైతే ఇది వాస్తవం అని అర్థమవుతూనే ఉంది కదా. పైగా ఇంకొక విషయం చెప్పి తీరాలి ఇంత చెప్పిన తర్వాత. 20-25 ఏళ్ల కిందట వరకు సినిమా థియేటర్లో బీసీ సెంటర్స్ అని ఉండేవి. బాల్కనీ, కుర్చీ, బెంచి, నేల అని 4 క్లాసులు ఉండేవి కదా. ఆ క్లాసులు ఉండగా కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఆ క్లాసులన్నీ జరిగిపోయి మల్టీప్లెక్స్లు వచ్చి మొదటి వరుస నుంచి పై వరుసల వరకు ఒకటే టికెట్ అనుకునే రోజుల్లో కూడా రికార్డులు బదులు కొట్టడం అంటే ఎంత లాంగ్ స్పాన్ ఆఫ్ టైం ఇది. ఇంత లాంగ్ స్పాన్లో రిలవెన్స్ని మెయింటైన్ చేయడం అంటే ఇదొక లైఫ్ లెసన్ మోర్ దెన్ ఎ సినిమా. హౌ టు బి రిలవెంట్ అనేది ఇందులో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమో అని అనుకోవచ్చేమో కదా. మీరైతే ఏం చెప్తారు? సీనియర్ హీరోకి ఎవరికైనా ఇలా కలెక్షన్లు క్లెయిమ్ చేసేంత క్లారిటీ ఉందా?